2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్తే బాలగారు. నమస్తే. ఈ రోజుల్లో చూస్తే మనకి ఆస్తి తగాదాలు ఎక్కువగా అవుతున్నాయి. అలా అయితే తల్లి ఆస్తి కొడుకుకు చెందుతుందా, కూతురికి చెందుతుందా అనేది అందరి ఒక డౌట్. దీనికి మీరేం సమాధానం చెప్తారు లీగల్గా? తల్లి ఆస్తి అయినా తండ్రి ఆస్తి అయినా ఆస్తి సంపాదించేదే పిల్లల కోసం. అది ఫస్ట్ ఫండమెంటల్ రూల్. అది నువ్వు ఎందుకు కష్టపడుతున్నావు అంటే ప్రతి తల్లిదండ్రులు చెప్పే ఒకటే ఒక మాట ఏంటంటే, నేను నా పిల్లల భవిష్యత్తు బాగుండాలి, వాళ్ళకి నేను సంపాదించి నా తరపున నేను ఏదో ఒకటి ఇవ్వాలి అని ఒక కాన్సెప్ట్లోనే సంపాదిస్తారు. సో ఫండమెంటల్లీ తల్లిదండ్రులు సంపాదించే ఆస్తి ఎవరి కోసం సంపాదిస్తున్నారు? ఎవరు? పిల్లలు. వాళ్ళు రూపాయి దాచుకొని కూడబెట్టి పిల్లలకి ఇవ్వాలనే ఉంటుంది, సంపాదిస్తారు. సో ఏ ఆస్తినైనా కూడా మీకు ఈక్వాలిటీ షేర్ అనేది ఉంటుంది. ఎందుకు ఈక్వాలిటీ షేర్ అనేది వచ్చింది అంటే, బిఫోర్ మనకు ఈక్వాలిటీ షేర్ ఉండేది కాదనమాట. అంటే హిందూ సక్సెషన్ యాక్ట్ అనే ఒకటి ఉంది. హిందూ సక్సెషన్ యాక్ట్లో మేల్ అండ్ ఫీమేల్కి ఈక్వలైజేషన్ చేశారు. ఓకే, ఈ ఈక్వలైజేషన్ చేసిన తర్వాత మనకి ఎక్కువ ఇది 2000స్లో ఎంటర్ అయిన తర్వాత, 90స్లో తక్కువ ఉండేది, 2000స్లోకి మనం ఎంటర్ అయ్యాక అప్పటి నుంచి ఎక్కువ మనకు స్టార్ట్ అయిపోయింది. అంటే ఈక్వాలిటీ ఇది కాన్స్టిట్యూషన్కి వైలేట్ అవుతుంది కొన్ని ఆర్టికల్స్ని అని చెప్పేసి అని. ఈక్వాలిటీ బిఫోర్ లా అనేది ఎప్పుడు ఉంటుంది. ప్లస్ అది కాకుండా ఈక్వాలిటీ ఆఫ్ స్టేటస్ ఫ్యామిలీలో కూడా ఉండాలి. కాబట్టి తల్లిదండ్రులకి మొదట పుట్టిన కొడుకైనా సెకండ్ పుట్టిన కొడుకైనా ఈక్వల్. దర్ ఈజ్ నో డిఫరెన్షియేట్స్. మేబీ పిల్లల్లో అదొక అపోహ ఉండొచ్చు, లేకపోతే బంధువులు, ఇలాంటివన్నీ ఎప్పుడు క్రియేట్ అవుతాయంటే ఇంట్లో బంధువులో లేకపోతే పెదనాన్న పెద్దమ్మ అత్తలు మావయ్యలు వీళ్ళు క్రియేట్ చేసే ఒక సిచ్యువేషన్ అనమాట ఇదంతా. దానివల్ల ఈ డిస్టర్బెన్స్ అనేది ఎక్కువ జరుగుతూ ఉంటుంది. డొమెస్టిక్ లైఫ్లో మన ఫ్యామిలీ మెంబర్స్ కంటే రిలేషన్స్ ఎక్కువ మనల్ని డిస్టర్బ్ చేసి ఫ్యామిలీని చిన్న భిన్నం చేస్తారు. అది చాలామంది గుర్తుపెట్టుకోవాలి. మీ రిలేషన్స్తో మీరు అటాచ్డ్గా ఉండండి, బట్ వాళ్ళ అటాచ్మెంట్లో వచ్చే ఏ స్టేట్మెంట్స్ని కూడా మీరు ఇంక్యుబేట్ చేసుకోవద్దండి. ఓన్లీ వినాలి అంతే. ఎవరి స్టేట్మెంట్స్ని మీరు ఇంక్యుబేట్ చేసుకోవాలంటే పేరెంట్స్, మీ సిబ్లింగ్స్. సో దిస్ ఈస్ ఫండమెంటల్ ప్రిన్సిపల్ లైఫ్. ఎందుకంటే మీతో పాటు పుట్టిన వాళ్ళు, మిమ్మల్ని కన్న తల్లిదండ్రులు, ఇవి మెయిన్ ఇంపార్టెంట్. ఇంకా అత్తయ్యలు మామయ్యలు బావలు చెల్లెళ్ళు అంటే పిన్నమ్మ పెదనాన్న కొడుకులు చెల్లెళ్ళు కూడా ఉంటారు. కాబట్టి వాళ్ళవన్నీ మనం పెద్దగా వినాలి. జస్ట్ విని కామ్గా వదిలేదు. వాళ్ళు చెప్పారు కదా అని చెప్పేసి అని ప్రొవోక్ అయ్యి మనము మన ఇంట్లో వాళ్ళ మీద రివర్స్ అవ్వడం అనేది అది ఫండమెంటలీ రాంగ్. అది ఈ మధ్యకాలం మనకి ఎక్కువ జరుగుతుంది. నా ఇప్పుడు పాయింట్ ఏంటంటే, తల్లి ఆస్తి మరి ఎవరికి వస్తుంది ఏంటి అనేది లీగాలిటీగా అయినా కూడా ఈక్వాలిటీ ఉంటుంది. కాబట్టి కొంతమంది ఈ మధ్యకాలంలో చాలా వరకు మనం చూస్తున్నాం, తల్లి ఆస్తి కూతురికే చెందుతుంది ఇలా. అంటే సాంప్రదాయబద్ధంగా అంటే కన్వెన్షనల్ ట్రీట్మెంట్లో ఏం చేసేవాళ్ళంటే, కొన్ని కుటుంబాలలో తల్లి దగ్గర ఉన్న అంటే నగలు కావచ్చు, లేకపోతే కొన్ని ఆమె వేర్ చేసుకున్న డ్రెస్సెస్ కావచ్చు, లేకపోతే ఇలాంటి కొన్ని సెంటిమెంటల్ థింగ్స్ ఉంటాయి చూసారా, ఇవి కూతుర్లకు ఇచ్చే సాంప్రదాయం వాళ్ళ కుటుంబంలో ఉంటుంది. సో ఇక్కడ లా ఒకటైతే వాళ్ళ యొక్క కల్చర్, వాళ్ళ కల్చర్ ఒకటి డిపెండ్ అయి ఉంటుంది. అంటే వాళ్ళ కస్టమ్స్ కల్చర్ ఒకటి డిపెండ్ అయి ఉంటుంది. సో ఈ కస్టమ్స్ కల్చర్ని బేస్ చేసుకొని లా ఉంటుందా అంటే నో, లా ఈక్వల్గా ఉంటుంది ఎప్పుడైనా. బట్ కల్చర్ కస్టమ్స్ అనేది ఏంటంటే ఇది మ్యూచువల్గా ఉంటుంది. మీ ఇంట్లో మీ కస్టమ్స్ మీ కల్చరు అది మీ మ్యూచువల్ దాటిపోయినప్పుడే లీగాలిటీకి బయటకు వస్తుంది. సో లీగాలిటీకి రానంత వరకు కూడా మీ కస్టమ్స్ని మీ కల్చర్ని మీరు ఎలా వాడుకున్నా కూడా ఏ లా మిమ్మల్ని ఏమనదు, ఎవ్వరు మిమ్మల్ని ఎంటర్ఫైర్ చేయరు. నా లీగాలిటీకి వచ్చినప్పుడు వాట్ ఈస్ ద స్టేటస్ అని మనం చూసుకున్నప్పుడు ఎవ్రీథింగ్ పేరెంట్స్ ఏదైతే ఎర్న్ చేస్తారో అసెట్ రూపంలో లేకపోతే లిక్విడ్ రూపంలో ఏదైతే ఉంటుందో, పేరెంట్స్ తర్వాత సక్సెసర్స్ ఎవరైతే ఉంటారో ఈ సక్సెసర్స్కి ఎప్పుడైనా కూడా ఈక్వల్గానే షేర్ ఉంటుంది. అది కూతురైనా కొడుకైనా ఎవరికైనా కూడా ఈక్వాలిటీ షేర్ ఉంటుంది. అయితే చాలామందికి ఉన్న డౌట్స్ ఏంటంటే, మా పేరెంట్స్ లేరు, మేము ఆస్తులు పంచుకోలేదు, మాకు విల్లు కూడా మేమేం రాసుకోలేదు అని చాలా వరకు చెప్తుంటారు. విల్లు రాసుకున్నప్పుడు పరిస్థితి ఏందన్నప్పుడు మనం చూసుకుంటే, ఒకవేళ వాళ్ళకై వాళ్ళు ఆస్తిని సరిసమానంగా పంచుకుంటే ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. లేదు అలా పంచుకోకుండా ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ ఇట్లా తీసుకున్నప్పుడు అన్ఈక్వాలిటీ షేర్ డిస్ట్రిబ్యూషన్ జరిగినప్పుడు ఎవరైనా డిస్సాటిస్ఫై అయితే ఆర్బిట్రేషన్లో కూర్చొని వాళ్ళు క్లియర్ చేసుకుంటే ఫైన్. లేదు కోర్టుకు వచ్చారనుకోండి, అప్పుడు కోర్టు ఏం తీర్పిస్తుంది అంటే బేసికల్గా ఎలాంటి వీలునామా లేదు కాబట్టి ఉన్న ప్రాపర్టీస్ ఏవైతే ఉంటుందో వాటిని ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. సో ఇది యాక్చువల్గా లాలో ఉన్న ప్రొసీజర్. అంటే పేరెంట్స్ లేని వాళ్ళు ఇలా అప్రోచ్ అయితే అవుతుందన్నారు. ఒకవేళ పేరెంట్స్ ఉండి బాబుకే చెందుతుంది అని చెప్పి రాసేటప్పుడు అమ్మాయి
అడిగినా కూడా ఇవ్వనప్పుడు ఎలా అప్రోచ్ అవ్వాలంటారు లీగల్? ఇక్కడ ఇంకొక విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిందంటే చాలా మంది చెప్పేది ఏంటంటే నేను సంపాదించిన ఆస్తి నా ఇష్టం అని అంటారు. ఎస్, అఫ్ కోర్స్, అందులో ఎవరు డౌట్ లేదు. ఎందుకంటే నేను సంపాదించిన ఆస్తి నేను ఏ విధంగా దాన్ని డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు. నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను బతుకున్నప్పుడు నా ఆస్తి నేను ఎవరికి ఇచ్చినా కూడా అది ఎవరు అడగడానికి రైట్ లేదు. కూతురికి ఇవ్వనివ్వండి, కొడుకు ఇవ్వనివ్వండి, ఎవరికైనా ఇవ్వనివ్వండి, దానికి ఎవరు రైట్ లేదు. ఎందుకు అంటే ఇది నా విల్తో నేను ఇస్తున్నా. దిస్ ఈస్ నాట్ యాన్సిస్టరీ ప్రాపర్టీ. యాన్సిస్టరీ ప్రాపర్టీ అయితే ఎస్ డెఫినెట్గా అందరికీ గ్రాండ్ సన్స్ ఎవరైతే ఉంటారో అంటే సక్సెసర్స్ ఆఫ్ సక్సెసర్స్ కాబట్టి వీళ్ళు డెఫినెట్గా వాళ్ళకి రైట్ ఉంటుంది, లా రైట్ ఉంటుంది, లీగల్లీ వాళ్ళు రైట్ఫుల్ ఎండోవర్స్ అనమాట. సో బెనిఫిషరీస్ కాబట్టి వాళ్ళకి రైట్ ఉంటుంది. కానీ నేను సంపాదించిన దానికి నేను ఖర్చు పెట్టుకోవడంలో ఎవరు నన్ను క్వశ్చన్ చేయడానికి లేదు. బికాస్ ఇట్ ఈస్ మై ఇండివిజువల్ రైట్. నేను ఎవరికైనా ఎక్కువ ఇస్తాను, ఎవరికైనా తక్కువ ఇస్తాను. అయితే మనం మేము కోర్టుకి వెళ్ళకూడదా కొంతమంది అడుగుతారు. మరి మేము కూడా వాళ్ళకే చెందిన సంతానం కదా, మరి మాకెందుకు ఈ పార్షియాలిటీ అన్నప్పుడు అఫ్ కోర్స్ కోర్టుకి వెళ్ళచ్చు. కోర్టుకి వెళ్ళి ఆ ఫాదర్ ఉన్నారనుకోండి, ఫాదర్ మీద క్లెయిమ్ చేయొచ్చు. ఎలాంటి క్లెయిమ్స్ చేసుకోవచ్చు అంటే నా ఫాదర్ నాకు ఇన్ఈక్వాలిటీ చూపించారు, ఇక్కడ ఈక్వాలిటీ ఇన్ఈక్వాలిటీ మీద వెళ్తుంది. అంటే ఇది అంతా కాన్స్టిట్యూషనల్ రైట్స్ అనమాట. ఇవి ఎక్కడ జరుగుతుంది అంటే కాన్స్టిట్యూషనల్ రైట్స్ వైలేట్ అయినప్పుడు ఈ రైట్స్ వ్యాలిడా కాదా అనేది కాన్స్టిట్యూషనల్ కోర్టే డిసైడ్ చేస్తుంది. అప్పుడు మీకు ఫాదర్ అతను విల్ మీద తెచ్చుకున్నప్పుడు ఆ కాన్స్టిట్యూషనల్ రైట్ అతనికి ఉంటుంది. నా ప్రాపర్టీ నా ఇష్టం అన్నప్పుడు తో షేరింగ్ ఆఫ్ ప్రాపర్టీని డివిజన్ చేసేటప్పుడు పర్పస్ఫుల్గా ఉండాలి. నాన్ పర్పస్ఫుల్గా అంటే ఒకరికి తగ్గించే విధంగా, ఒకరికి పార్షాలిటీ చూపించే విధంగా, పిల్లలకి ఇలా చూపించే విధంగా ఉంటే అది అన్కాన్స్టిట్యూషనల్లోకి వస్తుంది. కాబట్టి సమ్టైమ్స్ అమికబుల్ ఆర్డర్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. వాళ్ళకి ఓన్లీ అమ్మాయిలే ఉండి అంటే ఎవరు ఇంకా ఆస్తి తీసుకోవడానికి లేకుండా అంటే వారసుడు కానీ లేకుండా ఓన్లీ వారసురాలు ఉంటే అప్పుడు పరిస్థితి ఏంటి? అంటే చాలా మటుకు ఈ మధ్యకాలంలో మనం ఎక్కువ చూస్తున్నాము అబ్బాయిలు ఉండకుండా ఓన్లీ అమ్మాయిలే ఉంటున్నారు. అంటే ఒక ముగ్గురు కూతుర్లు ఉంటారు. సో ఇలాంటి సందర్భాలలో పరిస్థితి ఏంటి అనేది మోర్ ఇంపార్టెంట్. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే మీకు ఫస్ట్ అమ్మాయికి పెళ్లి చేసినప్పుడేమో ధూమ్ధామ్గా చేస్తారు, మంచి డబ్బులు ఖర్చు పెడతారు. సెకండ్ అమ్మాయికి చేసేటప్పుడు కూడా కాస్త అటు ఇటు చేస్తారు. థర్డ్ అమ్మాయికి పెళ్లి చేసేటప్పుడు ఎగ్జాంపుల్ డబ్బులు ఎక్కువ ఉన్నాయనుకోండి, చాలా ఎక్కువ గ్రాండ్గా చేసే సిచ్యువేషన్స్ ఉంటాయి. అలా అని చెప్పేసి నార్మల్గా చేసే సిచ్యువేషన్స్ కూడా ఉంటాయి. మరి ఇలాంటి సందర్భాలలో ప్రాపర్టీ డిస్ట్రిబ్యూషన్ కూడా అల్లుళ్ళు ఎక్కువ క్లెయిమ్ చేస్తూ ఉంటారు. కూతుర్లకు రైట్స్ ఉంటుందా? ఎస్, డెఫినెట్గా రైట్ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు సన్ ఇన్ లా కాబట్టి, అంటే లా ప్రకారంగా ఒక సన్ అనే ఒక రైట్ని తీసుకొని వస్తున్నాడు కాబట్టి ప్రాపర్టీస్లో వాళ్ళకి కూడా రైట్ ఉంటుంది. ఎప్పుడు రైట్ ఉంటుంది అంటే వీళ్ళు డిమిస్ కాకముందే, అంటే వీళ్ళు చనిపోకముందే ప్రాపర్టీని ఒకవేళ డివైడ్ చేసుకోవాలి అని అనుకున్నప్పుడు డెఫినెట్గా అప్పుడు అల్లుళ్ళు క్లెయిమ్ చేయొచ్చు. అంటే అల్లుడు పేరు మీద కాదు. ఒకవేళ కూతురు పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళు ఎవరికైతే వీలు చేయాలనుకుంటున్నారో, ఎవరికైతే రాయాలనుకుంటున్నారో వాళ్ళకి రాయొచ్చు. అల్లుడు పేరు మీదనే రాయొచ్చు, మనవడ పేరు మీదనే రాయొచ్చు, మనవరాల పేరు మీదనే రాయొచ్చు, లేదంటే కూతురు పేరు మీద రాయొచ్చు. ఈ రాసిన తర్వాత ఈ ప్రాపర్టీ ఏ విధంగా ఎలా డిస్ట్రిబ్యూట్ అవ్వాలనేది కూడా రాసుకోవచ్చు మీరు గిఫ్ట్ డీడ్లో. అంటే ఎగ్జాంపుల్ ఒక అమ్మమ్మకి ఇప్పుడు మనవరాళ్ళు ఉన్నారు, అందరి కూతుర్లకి ఆస్తి ఇచ్చింది ఎగ్జాంపుల్. ఈ ఆస్తిని కూతురు పేరు మీద ఇచ్చిన తర్వాత గిఫ్ట్ డీడ్లోనే రాస్తుంది అనమాట. ఏమని చెప్పేసి నా కూతురు ఈ ఆస్తి వాడుకోవడానికి లేదు, నేను గిఫ్ట్ మాత్రమే ఇస్తున్నాను, ఈవిడ కస్టోడియన్ మాత్రమే, నా మనవాళ్ళు పెద్ద అయిన తర్వాత వాళ్ళకి ఈ ఆస్తిని ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేయాలి అని అంటుంది. ఈ కండిషన్స్లో ఉంటుంది. ఎందులో ఏదైతే మీరు గిఫ్ట్ డీడ్ రాసుకుంటారో ఈ గిఫ్ట్ డీడ్లో ఈ కండిషన్స్ అని రాస్తే విల్లు లేకుండా, చాలా మందికి ఏం తెలుసు అంటే ఓన్లీ విల్లే ఉండాలని అనుకుంటారు. విల్లు లేకుండా గిఫ్ట్ డీడ్లో కూడా మీరు ఈ కండిషన్స్ అని రాసుకోవచ్చు. రాసుకున్నప్పుడు ఒకవేళ సేల్ చేయాలన్నా కూడా ఈ కండిషన్స్ అన్ని మీట్ అవుతానే సేల్ అవుతుంది. అది చాలా మందికి తెలియని ఒక ట్రబుల్ షూట్ ఏంటంటే ఇక్కడ విల్ ఒకటే రాసుకోవాలన్నా, విల్లోనే చేయాలన్నా ఇవన్నీ అంటే కాదు, గిఫ్ట్లో కూడా ఇవన్నీ రాయొచ్చు. గిఫ్ట్ డీడ్లో ఆప్షన్ అయితే ఉంది. ఎస్, డెఫినెట్గా గిఫ్ట్లో మీరు ఈ ఆప్షన్స్ అన్ని రాసుకోవచ్చు. పిల్లలు పెద్ద అయిన తర్వాత, ఏజ్ వచ్చిన తర్వాత అందరికి ఇంత పోర్షనే డిస్ట్రిబ్యూట్ చేయాలి, ఎలాంటి సర్కమ్టెన్సెస్లో కూడా ఈ ఆస్తిని అమ్మకూడదు, ఒకవేళ ఆస్తి అమ్మాల్సి వచ్చినప్పుడు ఎలాంటి సర్కమ్టెన్సెస్లో అమ్మాలి, ఇవన్నీ రాయొచ్చు దీంట్లో. ఇది చాలా ప్రాబ్లమాటిక్ ఎందుకు వచ్చిందంటే చాలామంది తెలియక లీగల్ గైడెన్స్ ఇచ్చేవాళ్ళు కొంతమంది ఆ టైంలో వాళ్ళు చెప్పిన ఫ్యాక్ట్స్ని బేస్ చేసుకొని ఇచ్చే గైడెన్స్ని బేస్ చేసుకొని ఉంటుంది తప్పనిచ్చి ఇలా ఉన్నాయా అనేది ఎవరికి చాలా వరకు కూడా తెలియదు. కానీ ఇలా కూడా చేసుకోవచ్చు. అంటే మీరు గిఫ్ట్ డీడ్లోనే
ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు 3 గిఫ్ట్ డీడ్లు ఇస్తున్నారు అంటే ఒకడు కొడుకు కూతురు కొడుకు అనుకోండి. ఈ కొడుకు కొడుకు కూడా మీరు వీళ్ళు వాడుకోవడానికి లేదు, ఈ గిఫ్ట్ ఓన్లీ వీళ్ళకి ప్రస్తుతం యూస్కి మాత్రమే, అంటే దే ఆర్ ద ఓన్లీ కస్టోడియన్గా మాత్రమే ఉండగలుగుతారు. అంటే వీళ్ళు దాన్ని వాడుకోగలుగుతారు. దే ఆర్ యూజర్స్, యూజ్ మాత్రం చేసుకోగలుగుతారు. కానీ దీని యాక్చువల్ ఓనర్స్ ఎవరు ఉంటారు? పిల్లలు ఉంటారు, వాళ్ళ వారసులు ఉంటారు. ఈ వారసులు ఎప్పుడు దాకా ఉంటారు? దాంట్లో కూడా రాయాలి 18 years వచ్చినంత వరకు, లేదంటే ఆ పిల్లలు పెళ్ళయినంత వరకు అది మనం రాసుకోవచ్చు, లేదంటే మనవరాలు పెళ్ళయి ఫస్ట్ పిల్లోడు పుట్టినంత వరకు అది కూడా రాసుకోవచ్చు. ఆ మనవరాలు పెళ్ళయి ఫస్ట్ పిల్లోడు పుట్టిన తర్వాత వాళ్ళు స్కూల్కి వెళ్ళినంత వరకు, స్కూల్కి వెళ్ళాక డిగ్రీ చదువుకున్నంత వరకు ఇవన్నీ రాసుకోవచ్చు. మినిమం స్టార్టింగ్ ఎంత రాయొచ్చు? అలా ఏముండదు. బేసికల్ ఇది ఏంటంటే ప్రొటెక్ట్ చేసుకోవాలనుకున్నప్పుడు యూ విష్ అయితే దీంట్లో కండిషన్స్ అన్ని మనం రాసుకున్నప్పుడు కొన్ని కండిషన్స్ లేనప్పుడు దాన్ని ఏ విధంగా సేల్ చేసుకోవాలి ఏంటనేది డిపెండ్స్ ఉంది. ఒకవేళ ఇలాంటి కండిషన్స్ అని రాశారనుకోండి, బై మిస్టేక్లీ ఎవరైనా అమ్మినా అది ఎవరైనా కొనినా మళ్ళీ వీళ్ళకి క్లెయిమ్ చేస్తే ఆస్తి మళ్ళీ వీళ్ళకి తిరిగి వచ్చేస్తుంది. ఎందుకంటే ఈ కండిషన్స్ అన్ని మీట్ అవన అమ్మిన ఆస్తి అది ఇల్లీగాలిటీ అవుతుంది, సో అది లీగాలిటీ అవుతుంది. సో ఖచ్చితంగా అది మళ్ళీ బ్యాక్ ఇచ్చాల్సి వస్తుంది. ఇది తెలియక చాలా మంది ఏం చేస్తారంటే కండిషన్స్ ఏం చదువుకోరు, జస్ట్ ఏదో వచ్చామమ్మా తీసుకున్నామమ్మా రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళామమ్మా సంతకం పెట్టామా ల్యాండ్ వచ్చేస్తుంది. ఇది ఇప్పుడున్న సిచ్యువేషన్. ఇప్పుడు అండ్ అలాగే చూసుకుంటే మనకి ఇప్పుడు మీరు చెప్పినట్టుగా కూతుర్లు ఏదైతే ఉందో మనం ఇలా రాసుకోవచ్చు, ఒక ఆప్షన్ గిఫ్ట్ పర్పస్ అంటే ఒక ఆప్షన్ అయితే ఉంది అన్నారు కదా. తాతగారు ఎవరైతే ఉన్నారో బతికున్నప్పుడు ఇది నా ఆస్తి నేను సంపాదించింది కాబట్టి అది నా ఇష్టం అని చెప్పేసి రాసివ్వకుండా ఉంటారు. మరి అది మనవరాలు ఆయన చనిపోయిన తర్వాత మనవరాలకు చెందుతుందంటారా ఆయన రాయకపోయినా సరే? నో, ఆయన రాయకపోతే ఆయనకి పిల్లలు ఉంటే ఫస్ట్ డిస్ట్రిబ్యూషన్స్ అమాంగ్ దోస్ సిబ్లింగ్స్ లో జరుగుతుంది, అంటే ఈయన పిల్లల్లో జరుగుతుంది. ఈయన పిల్లలు అంటే లైక్ వీళ్ళ పిల్లలకి జరిగిన డిస్ట్రిబ్యూషన్ తర్వాత వాళ్ళ పిల్లలు వస్తారు, ఆయన సంపాదించింది కాబట్టి. లేదు యాన్సిస్టరీ ప్రాపర్టీ అనుకోండి, యాన్సిస్టరీ ప్రాపర్టీలో కూడా మీకు వీళ్ళ డిస్ట్రిబ్యూషన్ పోర్షన్లోనే వస్తుంది, ఎక్కువగా వచ్చిన తర్వాత వీళ్ళకి వెళ్తుంది. అంటే ఎప్పుడైనా కూడా మీకు పైప్ లైన్ మీకు స్టెప్ బై స్టెప్ వస్తుంది తప్ప ఒకరికి ఎక్కువ పిల్లలు ఉన్నారని చెప్పేసి అని వాళ్ళకి ఎక్కువ ఇచ్చేయడము, ఇంకొకరికి ఒకరే ఉన్నారు కదంతా ఇదంతా ఆర్బిట్రేషన్ అంటారు. అంటే వీళ్ళు కూర్చొని పెద్దవాళ్ళని కూర్చోపెట్టి బంధువర్గాన్ని కూర్చోపెట్టి ఇగో నాకు ఎక్కువ పిల్లలు ఉన్నారు, నాకు ఎక్కువ ఆడపిల్లలు ఉన్నారు కాబట్టి నాకు ఎక్కువ ఆస్తి ఇవ్వండి, లేదంటే నాకు ఒకటే పిల్లలు ఉన్నారు మా ఆయన ఎక్కువ సంపాదించట్లేదు నాకు ఎక్కువ ఆస్తి ఇవ్వండి. ఇట్లాంటివన్నీ ఏంటంటే ఇంట్లో ఉన్న కస్టమ్స్ కల్చర్ సర్కమ్టెన్సెస్ని బేస్ చేసుకొని ఉంటుంది తప్ప లీగల్గా అయితే కాదు. సో వీళ్ళు రాసుకున్న దాన్ని బట్టి అది లీగల్ ఎన్ఫోర్స్మెంట్ అవుతుందా లేదా అనేది కోర్టు డిసైడ్ చేస్తుంది.